చూస్తున్నారు కదా తెనాలిలో జరిగిన ఘటన ఎలా చూస్తారు? పోలీసులు ఒక దళిత యువకులపై దాడి జరిగిందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి కూడా వస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేసింది తప్పే అని చెప్పని కూడా అన్నారు. కాకపోతే బలహీన వర్గాల మీద దాడి చేయడం అనే జగన్ దాన్ని కండిటాగా అని చెప్పి వస్తున్నారు. తప్పునైతే సమర్థిస్తలేదు జగన్. చేసింది తప్పే అని చెప్పి కూడా అన్నారు జగన్ రెడ్డి. మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టేసి ఇలా ఇలా కొట్టడం తప్పు అని చెప్పి కూడా ప్రశ్నించారు. అలాగే ఆ కుర్రోళ్ళు కొట్టించుకున్న కుర్రోళ్ళు విక్టర్, రాజేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకి సానుభూతి పలుకుతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు రావటం అయితే మంచిది, వచ్చి వాళ్ళ గురించి మాట్లాడి చేయడం అయితే చాలా మంచిది అన్న. అంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు వెనుపోటు పడుతుంది అన్నారు. ఎంతవరకు వస్తుంది? నిజమేనంట? వాస్తవేనన్న. ఇప్పుడు వాళ్ళు పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఏనాడు కూడా ఒక రూపాయి ఇచ్చినోడు కాదు, ఒక పథకం ఇచ్చినోడు కాదు. వాళ్ళు ఇచ్చిందల్లా ఏంటంటే గ్యాస్ బండ్లు ఒకటి ఇచ్చారు. ఆ గ్యాస్ బండ్లు కూడా ఎంతమందికి వచ్చినాయో కూడా నాకైతే తెలియదు. ఫంక్షన్లు ఇచ్చారు. ఆ ఫంక్షన్లు కూడా చాలామందికి ఆపేశారు, చాలామందికి తీసేశారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసుకుంటున్నారు. కానీ మనసుమంటి వైసీపీని నమ్ముకున్న పార్టీ వాళ్ళని అయితే మాత్రం దగ్గరికి కూడా రానేట్లేదు. కాకపోతే మన పార్టీ హయాంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు వేయని వాడైనా కానీ సరే ప్రతి ఒక్క పథకం ట్రాన్స్పరెంట్గా వాడికి వెళ్ళాలని చెప్పాడు. కాకపోతే ఈ కూటమి హయాంలో అది జరగట్లేదని 100% నేను రాజస్థాన్ అన్న. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పినట్టు నిజంగా పథకాలు ఇచ్చారా? నిజమన్నా. నా ఇంట్లో నేనే తీసుకున్నాను. మా ఊర్లో అసలు మేమే ఇప్పించాం. మా నాన్న ఎంతో నమ్ముకొని తిరుగుతున్నాడు ఈ పార్టీని. మా నాన్న పుట్టిన దగ్గర నుంచి, మా తాత పుట్టిన దగ్గర నుంచి కూడా పుట్టుకొని తీసేయండానే ఇంతవరకు. మా తాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్లో తిరిగారు. అక్కడి నుంచి మా తాత చనిపోయాడు. అలానే రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయారు. అక్కడి నుంచి మా నాన్న ఈ ఒక్క జెండానే పుట్టుకొని తిరిగాడు అన్న. ఎందుకని అసలు జగన్ అంటే అంత ఇష్టం? అసలు జగన్ అంటే ఏంటి అసలు? లేదన్న, కోసుకుంటే నిద్రొచ్చిద్దో లేదో కానీ నాకైతే 3 రంగులు కారుతాయి. ఇది కన్ఫర్మ్. నా వాల్ పేపర్ కూడా ఇది. నా వాల్ పేపర్ కూడా జగన్మోహన్ రెడ్డి. మా నాన్న అమ్మడి మురళీకృష్ణ గారితో దిగిన ఫోటో నేను జనవరి 1 దిగాడు మా నాన్న. జనవరి 1 రోజు మా నాన్న వెళ్ళి అక్కడికి వెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా నాన్నవి. నా ఏది చిన్నగా ఏదో బండి వేసుకొని తిరగటమే కానీ అంత ప్రాణం మాకైతే పార్టీ. జగన్ కోసం ఏమైనా చేస్తాం, ఎంతమందినైనా ఏమైనా చేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఒకటి కూడా రాదు అని చెప్పడం జరుగుతుందండి. మరి టీడీపీ కూటమి పార్టీ మొన్న ఒకసారి ఎలక్షన్లో ఎమ్మెల్సీలు జరిగినాయి. వాళ్ళకి 11 వచ్చినటువంటి గుర్తుందట్టుకుంటా. ఏం లేదన్న, వాళ్ళ మాటలు వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు బలపరుచుకోవటానికి ఈ మాటలన్నీ చెబుతూ ఉంటారు. ఏమీ ఉండదు. ఈసారి కన్ఫామ్గా మనం వస్తాము. 88 అనే మ్యాజిక్ ఫిగర్ దాటినాక మనసు మనం ఎందుకు చూపిద్దాం అనేది మాత్రం నేను గట్టిగా చెబుతున్నాను. కన్ఫామ్ అన్న ఇది మాత్రం. అంటే మీరు చూస్తున్నారు అప్పుడు మీరు మాట్లాడే విధానం చూస్తే అసలు ఇప్పుడు రేషన్ బియ్యం వాహనాలు తీస్తారు, వాలంటీర్ వ్యవస్థను తీస్తారు. ఈ పరిస్థితులు ఎలా చూస్తారు? సామాన్య ప్రజలు కానీ పేద ప్రజలు ఎలా ఇబ్బంది పడతారు? ఏముంది, ఎటు బొళ్ళు తీశారుగా, చిన్న ఆటోలు మాట్లాడుకొని వెళ్ళి బియ్యం తెచ్చుకుంటారు. ఎందుకన్నా మాడోళ్ళు ఇళ్ళకొచ్చి తీసుకుంటే ఏమైంది? బండి ఇంటికి పంపిస్తే ఏమైందంట? ఓ బజారు మూల మీద పెట్టి తీసుకుంటారు, మంచిది. ఆడపిల్లల్ని వేసుకొని, చిన్నపిల్లల్ని వేసుకొని ముసలోళ్ళు లైన్లో నుంచుంటాయి ఎండలో. ఎందుకన్నా అంత బాధ? చక్కగా ఇంటికి వచ్చే పథకాన్ని తీసి చెడదెంగారు. చూస్తున్నారు ఈ విధానాన్ని. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు, వాహనాలు రద్దు చేశారు. జగన్ మార్కుని తీసేయాలనుకుంటున్నారంట కూటమి ప్రభుత్వం. వాళ్ళ వల్ల ఇది కాదన్న, అసలు కాదు వాళ్ళ వల్ల. వాలంటరీ వ్యవస్థ తీసేశారంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఫస్ట్ తీయకుండాయి చెప్పినప్పుడు, ఇప్పుడను తరాగుండయి. జగన్మోహన్ రెడ్డిని అయితే వాళ్ళు ఏం చేయలేరు అన్న, ఉన్నది చూస్తున్నాను నేను. కడపలో కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఒక సీటు కూడా రాజని మహానాడులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మహానాడు జనాలు మామూలు లేరు. మామూలుగా అంటే నంది వెలుగులోనే ఎక్కువ ఉన్నారయ్యా బాబు. ఆడెవరు ఉన్నారయ్యా నాయన. మహానాడు మేమేందుకు చూడం. అదే మహానాడు అంటే మొత్తం గుంటూరు ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర చుట్టూ పుష్పి మొత్తం కట్టేసేసి టీడీపీ పెట్టారు. అదేనా మహానాడు అంటే? కడపలో పెట్టారు. జనం చూడబోతేనే అన్నాలకు కూడా క్యూలో నుంచి ఉంటున్నారు, బండిల్లో బౌలైపోయి. ఎందుకన్నా నువ్వు మహానాడు పెట్టు, ఏదో ఒక నాడు పెట్టు. గెలిచేదైతే జగన్ 2029 కన్ఫామ్. 88 సీట్లు దాటిన దగ్గర నుండి మేమేందో చూపిస్తాం. ఎందుకని అంటే అంత కసిగా ఉన్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ 2.0 అంటున్నారు. ఏంటి అసలు 2.0 అంటే? 2.0 అంటే ఏంటంటే కొత్తగా చూస్తారు జగన్ని. ఓల్డ్ ఒకప్పుడు చేసిన రాజకీయం ఇప్పుడు చేస్తాడు. 2014లో చేశాడు, చూసారా? ఆ రాజకీయం అనేది మళ్ళీ మొదలవబోతుంది జగన్ దగ్గర నుంచి. మాకు అదే కావాలి. మా కుర్రాళ్ళం కూడా లైన్లో ఉండాలంటే మాకు అదే కావాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. ఇలా 2019లో లాగా ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి చెందాలి, మనమే మంచోళ్ళకి లాగా అనిపించుకోవాలంటే కుదరతలే ఈ రోజుల్లో. మంచోడికి ఎప్పుడూ కూడా చేటే.